మనం చేసే మంచి పనులకు కానీ చెడ్డ పనులకు కానీ ఒక ఆధారం ఏమీ లేదు, ఒక ఆధారం లేదు. ఈ బిల్డింగ్కి పునాదులు లేకుండా, బేస్మెంట్ లేకుండా మనం గాలిలో దీన్ని కడితే ఎలా ఉంటుందో అలా ఉండేది మనం భక్తి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు రావటం ద్వారా ఆ దేవాది దేవుడిని మనం తెలుసుకుని ఆయనను ఆరాధించడానికి ఒక చక్కటి ప్రత్యామ్నాయం మనకు దొరికింది. కాబట్టి ఈ రోజున పగల ప్రార్థన చేస్తున్నావు, రాత్రి వెళ్ళి మోకాళ్ళు వేసి పగల పాపం చేస్తున్నావు, రాత్రి మోకాళ్ళు వేసి ప్రభు నా పాపం క్షమించు ప్రభు అంటున్నావు. రాత్రి ప్రార్థన చేస్తున్నావు, పగలిచ్చి నా పాపం క్షమించు ప్రభు అంటున్నావు. అవునా కాదు? అవునా కాదా? మనం ఇప్పుడు ఈ నెలంతా తెలిసిందే మనం చేయలేదా? ఎన్నో తప్పులు చేసాం. ఇప్పుడు పల్లారాధన తీసుకుంటున్నారు, మీరు ఏం చేస్తారు? ఆ మొక్కలు ఎరవబోయే ముందు మీరు ఏం చేస్తారు? ఆ తప్పులు. అవునా కాదా? ఏది? ప్రభువైన యేసుక్రీస్తు వారు లేకపోతే నీకు ఏం ఆధారం ఉంది? నువ్వు ప్రార్థించడానికి ఏ ఆధారం ఉంది? ఏ ఆధారం లేదు. నా తప్పులు తీసేమని ఎవరిని అడుగుతావు నువ్వు? లేదు. అందుకే ఈ వార్త సర్వలోకానికి సంతోషకరమైన వార్త. ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టిన వార్త మనకే కాదు, సర్వలోకానికి. ప్రతి ఒక్కడి ఇంటిలో ఉదయించాలి ఆ నక్షత్రం, ప్రతి ఒక్కడి గుండెల్లో ఉదయించాలి ఆ నక్షత్రం. ఆ నక్షత్రం ఇంటి మీద స్టార్గా వెలిగి డిసెంబర్ నెల తర్వాత ఆరిపోవడానికి వీల్లేదు. ఆ నక్షత్రం ఎప్పుడు మన ఇంట్లో ఉదయించాలి. ఆ నక్షత్రం ఎప్పుడు మన గుండెల్లో ఉదయించాలి. అప్పుడే క్రీస్తు మన హృదయాల్లో పుట్టినట్టు.